వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు మూవీ ప్రొడ్యూసర్ అల్లా బక్షి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మా. సార్, ఇప్పుడు చూసుకుంటే ఆడియన్స్ ఎక్కువగా బూత్ కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని తెలుస్తుంది. లైక్ మ్యాడ్ స్క్వేర్ కానీ, జాక్, ఇటీవల రిలీజ్ అయిన జాక్ మూవీ కానీ. ఎందుకని అట్లా? ఆడియన్స్ ఇస్తున్నారంటే ఇప్పుడు ప్రేక్షకులు ప్రతిదానికి కూడా ఇటువంటి ఉన్న కంటెంటే వాళ్ళు ఆశిస్తారని చెప్పేసి నేనైతే అనుకోను. బట్ కొంతమంది యువతలు ఉంటారు, వాళ్ళకి అది నచ్చి ఉంటుంది. అంటే మనకి సెన్సార్ అనేది కూడా ఒక బోర్డు ఉంది కాబట్టి మనం ఒక సినిమా నిర్మించిన తర్వాత సెన్సార్ బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఆ సినిమాను ఒకసారి చూస్తారు. ఆల్రెడీ వాళ్ళు చూసి అప్పుడే పర్మిట్ ఇస్తేనే ఆ థియేటర్లో వస్తుంది. సో సెన్సార్ బోర్డుకి అబ్జెక్షన్ లేనటువంటి లాంగ్వేజ్ వాడారైతే సో అది ఆబ్వియస్లీ ఇంకా జనాలు కూడా వెళ్తుంది. ఇంక ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఇంకా బూతులు కూడా ఇంకా వల్గర్గా లాంగ్వేజ్ అని వాడుతూ ఉంటారు. బట్ నాకు తెలిసినంత వరకు సభ్య సమాజానికి మనం ఏదైనా మంచి మెసేజ్, మంచి భాష మాట్లాడే సినిమాలు ఉంటే బాగుంటుంది. బట్ ఎనీహౌ వీ హ్యావ్ టు బ్యాలెన్స్. రెండు టైప్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి కాబట్టి కంటెంట్ ఇటువైపు యువకులు వాళ్ళు కొంచెం లైక్ చేస్తారు. అదే ఒక ఫ్యామిలీ లాంటి మెంబర్స్ వెళ్ళి చూడాలని కొంత ఇబ్బంది పాలవుతారు. సో ఇట్ ఆల్ డిపెండ్ అపాన్ ది ఆడియన్స్ ఇదమ్మా. ఇప్పుడు జక్కన్న విషయానికి వస్తే బాహుబలి 1, బాహుబలి 2, RRR అప్పుడెప్పుడు తడవలేదు. ఈ SSMB 29 ఏ ముహూర్తాన స్టార్ట్ చేసిరో కానీ అన్ని లీకులే అవుతున్నాయి. సో ఏది ప్రాబ్లం అంటారు? ఇక్కడ లీకులు కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ వన్ మోర్ స్ట్రాటజీ అని చెప్పవచ్చు, బిజినెస్ స్ట్రాటజీ. సో RRR కానివ్వండి, లేకపోతే అంతకుముందు తీసిన బాహుబలి కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మహేష్ బాబు గారి మూవీ స్ట్రాటజీ వేరు. ఇప్పుడు మన రాజమౌళి గారి అంతకుముందు కూడా మనం చూస్తుంటాం, మేకింగ్ వీడియోస్ చూస్తుంటాం, లేకపోతే సినిమాలో కొంతమంది ఏదైనా పనిచేసిన టెక్నీషియన్లు ఏదన్నా కొంత లీకేజ్ పెట్టారు. కానీ దర్శకుడు ఎటువంటి అంటే ఆయన స్క్రీన్ ప్లే, అంటే మనం ఈరోజు ఏదైనా ఒక సీన్ లీక్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే మనం థియేటర్లో బొమ్మ పైన సీన్ పైన చూసినటువంటి సినిమా కంటెంట్ కంప్లీట్గా వేరియేషన్గా వేరే ఉంటుంది. సో 1-2 రావడం వల్ల పబ్లిసిటీ వస్తుంది అంతే తప్ప సినిమా మొత్తం అయితే కాలేదు కదా ఇంకా. సో ఇట్స్ ఓన్లీ పబ్లిసిటీ స్టంట్లో ఒక భాగం అని చెప్పి మనం అనుకోవచ్చు. సో మేబీ రాజమౌళి గారు ఈసారి ఈమె టార్గెటింగ్ లైక్ 5,000 crore అలా ఏమైనా టార్గెట్ చేస్తున్నారేమో. సో దట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దట్ పబ్లిసిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు మూవీ ప్రొడ్యూసర్ అల్లా బక్షి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మా. సార్, ఇప్పుడు చూసుకుంటే ఆడియన్స్ ఎక్కువగా బూత్ కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని తెలుస్తుంది. లైక్ మ్యాడ్ స్క్వేర్ కానీ, జాక్, ఇటీవల రిలీజ్ అయిన జాక్ మూవీ కానీ. ఎందుకని అట్లా? ఆడియన్స్ ఇస్తున్నారంటే ఇప్పుడు ప్రేక్షకులు ప్రతిదానికి కూడా ఇటువంటి ఉన్న కంటెంటే వాళ్ళు ఆశిస్తారని చెప్పేసి నేనైతే అనుకోను. బట్ కొంతమంది యువతలు ఉంటారు, వాళ్ళకి అది నచ్చి ఉంటుంది. అంటే మనకి సెన్సార్ అనేది కూడా ఒక బోర్డు ఉంది కాబట్టి మనం ఒక సినిమా నిర్మించిన తర్వాత సెన్సార్ బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఆ సినిమాను ఒకసారి చూస్తారు. ఆల్రెడీ వాళ్ళు చూసి అప్పుడే పర్మిట్ ఇస్తేనే ఆ థియేటర్లో వస్తుంది. సో సెన్సార్ బోర్డుకి అబ్జెక్షన్ లేనటువంటి లాంగ్వేజ్ వాడారైతే సో అది ఆబ్వియస్లీ ఇంకా జనాలు కూడా వెళ్తుంది. ఇంక ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఇంకా బూతులు కూడా ఇంకా వల్గర్గా లాంగ్వేజ్ అని వాడుతూ ఉంటారు. బట్ నాకు తెలిసినంత వరకు సభ్య సమాజానికి మనం ఏదైనా మంచి మెసేజ్, మంచి భాష మాట్లాడే సినిమాలు ఉంటే బాగుంటుంది. బట్ ఎనీహౌ వీ హ్యావ్ టు బ్యాలెన్స్. రెండు టైప్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి కాబట్టి కంటెంట్ ఇటువైపు యువకులు వాళ్ళు కొంచెం లైక్ చేస్తారు. అదే ఒక ఫ్యామిలీ లాంటి మెంబర్స్ వెళ్ళి చూడాలని కొంత ఇబ్బంది పాలవుతారు. సో ఇట్ ఆల్ డిపెండ్ అపాన్ ది ఆడియన్స్ ఇదమ్మా. ఇప్పుడు జక్కన్న విషయానికి వస్తే బాహుబలి 1, బాహుబలి 2, RRR అప్పుడెప్పుడు తడవలేదు. ఈ SSMB 29 ఏ ముహూర్తాన స్టార్ట్ చేసిరో కానీ అన్ని లీకులే అవుతున్నాయి. సో ఏది ప్రాబ్లం అంటారు? ఇక్కడ లీకులు కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ వన్ మోర్ స్ట్రాటజీ అని చెప్పవచ్చు, బిజినెస్ స్ట్రాటజీ. సో RRR కానివ్వండి, లేకపోతే అంతకుముందు తీసిన బాహుబలి కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మహేష్ బాబు గారి మూవీ స్ట్రాటజీ వేరు. ఇప్పుడు మన రాజమౌళి గారి అంతకుముందు కూడా మనం చూస్తుంటాం, మేకింగ్ వీడియోస్ చూస్తుంటాం, లేకపోతే సినిమాలో కొంతమంది ఏదైనా పనిచేసిన టెక్నీషియన్లు ఏదన్నా కొంత లీకేజ్ పెట్టారు. కానీ దర్శకుడు ఎటువంటి అంటే ఆయన స్క్రీన్ ప్లే, అంటే మనం ఈరోజు ఏదైనా ఒక సీన్ లీక్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే మనం థియేటర్లో బొమ్మ పైన సీన్ పైన చూసినటువంటి సినిమా కంటెంట్ కంప్లీట్గా వేరియేషన్గా వేరే ఉంటుంది. సో 1-2 రావడం వల్ల పబ్లిసిటీ వస్తుంది అంతే తప్ప సినిమా మొత్తం అయితే కాలేదు కదా ఇంకా. సో ఇట్స్ ఓన్లీ పబ్లిసిటీ స్టంట్లో ఒక భాగం అని చెప్పి మనం అనుకోవచ్చు. సో మేబీ రాజమౌళి గారు ఈసారి ఈమె టార్గెటింగ్ లైక్ 5,000 crore అలా ఏమైనా టార్గెట్ చేస్తున్నారేమో. సో దట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దట్ పబ్లిసిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.